చూస్తున్నాం. ఏపీలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు రాజీనామాలతో ఆ రెండు స్థానాల్లో ఎవరికి నామినేట్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. అయితే అందులో బీదా మస్తాన్రావు స్థానం మళ్లీ ఆయనకే కేటాయిస్తారనే టాక్ వినిపిస్తుంది. ఇక మోపిదేవి స్థానంలో కనకమేడల రవీంద్రకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం. ఇక మరోవైపు మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసే యోచనలో బాపు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే మోపిదేవి, బీదా మస్తాన్రావు చంద్రబాబుతో భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఆ మీటింగ్ లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ తరపున రాజ్యసభకు నామినేట్ అయిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు వారి పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను రాజ్యసభని ఆమోదిస్తూ బులెటిన్ విడుదల చేసింది. వచ్చే వారంలో నూతన అభ్యర్థుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, వైసీపీ తరపున రాజ్యసభకు నామినేట్ అయిన మోపిదేవి వెంకటరమణ అలాగే బీదా మస్తాన్రావు పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి వచ్చే వారంలో నూతన అభ్యర్థుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది కదా, మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి? రత్న మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒకటి మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అలాగే బీదా మస్తాన్రావు, వీరిద్దరు కూడా నిన్న రాజ్యసభ చైర్మన్కి రాజీనామా పత్రాలను సమర్పించారు. వారు వచ్చే నెల 6వ తేదీ నుంచి కానీ 8వ తేదీ కానీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు కూడా దాదాపుగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ అయితే తాను టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను, టీడీపీలో చేరుతున్నానని చెప్పి కూడా ఆయన ప్రకటన చేశారు. ఇక రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించి కూడా 2 రాజ్యసభ స్థానాన్ని కూడా కూటమి సాధించబోతా ఉంది. దీంట్లో ఈ 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా కూటమిలోనే తెలుగుదేశం పార్టీకి 2 రాజ్యసభ స్థానాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒకటి బీదా మస్తాన్రావుకి ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదా ఒకవేళ బీదా మస్తాన్రావు సంబంధించిన రాజ్యసభ ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలనేది మరో రకమైన ఆలోచనగా కూడా చంద్రబాబు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే మోపిదేవి వెంకటరమణకు సంబంధించిన రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి కూడా మోపిదేవి తాను మంత్రి కావాలని చెప్పి కూడా కోరుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఆయనకు సంబంధించి కూడా ఇప్పటికే మోపిదేవి వెంకటరమణకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మంత్రిని చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ స్థానాన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకి ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే కనకమేడల రవీంద్రకి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ ఇస్తారు, బీదా మస్తాన్రావుకి తిరిగి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు కూడా టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. రానున్న 1-2 రోజుల్లోనే ఈ ఇద్దరు నేతలు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మోపిదేవి వెంకటరమణ ఢిల్లీ నుంచి కూడా గన్నవరం చేరుకుని అక్కడి నుంచి రేపల్లె వెళ్తారు. రేపల్లెలో నియోజకవర్గంలో ఉన్న ఆయన ముఖ్యమైన నాయకులు, కార్యకర్తల అభిమానంతో కూడా సమావేశమవుతారు. సమావేశం తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ చంద్రబాబుతో త్వరలో భేటీ అవుతారు. వచ్చే వారంలో రాజ్యసభ 2 స్థానాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆలోపే టీడీపీకి సంబంధించిన 2 రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ప్రకటన అయితే జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకటి కనకమేడల రవీంద్రబాబు, 2 తిరిగి బీదా మస్తాన్రావుకి ఇవ్వాలనేది దాదాపుగా నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. అంటే ఇవాల్టి వరకు ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ 2 స్థానాలకు సంబంధించి ఇద్దరిని కేటాయించాలని చెప్పి చంద్రబాబు అయితే ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. రానున్న 1-10 రోజుల్లో అప్పుడున్న సమీకరణాలు, మార్పులు, చేర్పులకు సంబంధించి వీరిద్దరినే కొనసాగిస్తారా లేకపోతే వీరి స్థానంలో కొత్త వ్యక్తులను తెరపై తీసుకొస్తారా అనే ఉత్కంఠ అయితే మాత్రం టీడీపీలో కొనసాగుతూ ఉంది. రత్న. రైట్, థాంక్యూ శివ.